హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిని ఆనుకొని ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ అడవికి రాజ్యానికి మధ్యన ఒక చెరువు ఉండేది. ఆ అడవిలో ఉన్న యానిమల్స్ అన్నింటిలోకెల్లా బ్యూటిఫుల్గా ఉండేది ఒక డీర్. అది దాహం వేసినప్పుడల్లా పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్ తాగేది. దాన్ని చూసిన వాళ్ళందరూ పొగడకుండా ఉండేవాళ్ళు కాదు. ఇలా ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గర వరకు వెళ్ళింది. ఏంటి, అంత బాగుంటుందా? అయితే దాన్ని ఒకసారి చూడాల్సిందే. మరీ ఎంత బాగుంటే రుచి చూడాల్సిందే కదా అంటూ రాజుగారు ఒకరోజు జింకని వేటాడటానికని బయలుదేరారు. ఆ జింకని పట్టుకోవడం అంత ఈజీ విషయం కాదని తెలిసిన రాజుగారు దానికోసం ఒక ట్రాప్ సిద్ధం చేశారు. ఎప్పుడైతే ఆ జింక వాటర్ తాగడానికి వస్తుందో అప్పుడు వాళ్ళ సోల్జర్స్ అందరినీ ఆ జింక చుట్టూ, అడవి చుట్టూ పెట్టేసి జింకని ఎలాగైనా పట్టుకోవాలి అని ప్లాన్ చేశారు. కానీ ఆ జింక వాటర్ తాగుతూ ఉండగా ముందుగా ఫస్ట్ సోల్జర్ ఒక బాణం వదిలాడు. ఆ జింక తల తిప్పటంతో ఆ బాణం మిస్ అయింది. అలా ఇంకో బాణం కూడా మిస్ అయిపోయింది. జింకకి విషయం అర్థమైపోయి అది అలర్ట్ అయిపోయి అడవి లోపలికి పరిగెత్తింది. అది చూసిన రాజు, నా నుంచి తప్పించుకొని పారిపోతావా? ఎక్కడి వరకు వెళ్తావు? వస్తున్నాను అని గుర్రం మీద సగం దూరం అడవి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ గుర్రం చతికిలబడటంతో ఆయన ఇంకా చేసేదేమీ లేక నడుచుకుంటూ అడవి లోపలికి వెళ్ళాడు. ఆ జింకని పట్టుకునే హడావిడిలో ఆయన వాళ్ళ సోల్జర్స్ ఎవరిని పట్టించుకోలేదు. వెనకాల ఎవరు వస్తున్నారు లేదు అనేది ఏమీ చూసుకోకుండా ఒక్కడే వెళ్ళిపోయాడు. రాజుగారు జింకని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేశారా? కానీ జింక రాజు కోసం వేరే ప్లాన్ వేసింది. ఈలోగా రాజుగారు ఒక బాణం విసిరాడు జింక మీదకి. అది జింక తప్పించుకుంది. కానీ రాజుని ఎలాగైనా దారి మళ్లించాలని ఆ బాణం దానికే తగిలినట్టుగా యాక్ట్ చేసింది. కదలకుండా అలాగే ఉండిపోయింది. అది చూసిన రాజుగారు, గురి తప్పలేదు, ఉండు నీ సంగతి చెప్తా అనుకుంటూ ఆయనున్న చోటు నుంచి జింక దగ్గరికి వెళ్తుండగా దారిలో వాటర్ లాంటి దానిలో పడిపోయాడు. ఆయన ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటికి రాలేకపోయాడు. ఆ రాజుగారు ఎంత ట్రై చేస్తున్నారో అంత లోపలికి వెళ్ళిపోతున్నారు. ఏంటిది, నాకేమైంది? ఎందుకు నేను నీళ్ళలోంచి బయటికి రాలేకపోతున్నాను? నాకెందుకు ఇలా జరుగుతోంది అని కంగారు మొదలైంది ఆయనకి. అప్పుడు రియలైజ్ అయ్యాడు, అది వాటర్ కాదు, అది ఊబి అని. విషయం అర్థమైన రాజు, నో, నేను ఇలా చావాలనుకోవట్లేదు, ప్లీజ్ ఎలాగైనా నన్ను కాపాడు, ప్లీజ్ ఏదైనా ఒకటి చెయ్యి అని ఆ జింకని బతిమాలేసరికి జింక వెళ్ళిపోయేది కాస్త ఆగి ఆ రాజుని చూసి బాధేసింది పాపం. అంతగా బతిమాలుతుంటే కాపాడాలనిపించింది దానికి. రాజా, ఒక పని చేయండి, నేను నా తల ఉంచుతాను, మీరు నా కొమ్ములు పట్టుకొని పైకి రండి, నేను మిమ్మల్ని లాగుతాను అని చెప్తే రాజుగారు దానికి ఓకే అన్నారు. మెల్లిగా ఆ జింక రాజుగారిని ఆ ఊబిలోంచి పుల్ చేసింది. బయటకు వచ్చిన తర్వాత, నన్ను క్షమించు, నేను నిన్ను చంపాలనుకున్నాను, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడు, ఎలా నేను నీ రుణం తీర్చుకోవాలి అని అడిగారు ఆ జింకని. ఒక పని చెయ్యి, నా తర్వాత నా రాజ్యానికి నువ్వే రాజుగా ఉండు అని రాజుగారు చెప్పేసరికి అని నవ్వింది ఆ జింక. నాకు తెలిసిందల్లా ఈ అడవిలో తిరగటం మాత్రమే. రాజ్యానికి తీసుకెళ్ళి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా నాకు అది జైల్లాగే ఉంటుంది. కాబట్టి అలాంటివేవి నాకు ఆఫర్ చేయకండి అని చెప్పింది ఆ జింక. మరి ఇంకేదైనా కోరుకో అని అడిగారు ఆ రాజుగారు. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి మీ వాళ్ళకి అందరికీ చెప్పండి, నాలాంటి అమాయకపు పశువుల్ని హింసించకూడదు అని, అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఒక్క మంచి మాట ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.